ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు. మన కుంభరాశి యొక్క ఫలితాలను గమనించినట్టయితే ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే 4, 5 స్థానాల్లో గురు సంచారం, 2వ స్థానంలో శని భగవానుడి సంచారం, 8, 7లో కేతు సంచారం, 2, 1లో రాహు సంచారం. 5వ స్థానంలో గురు సంచారం వల్ల క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. కళారంగంలో వారికి కూడా మంచి డైరెక్టర్స్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అనేవి లభించడానికి అవకాశం అనేది ఉంది. సత్సంతానం కలుగుతుంది. అలాగే సంతానం వల్ల పేరు ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి. వారికి మంచి ఉద్యోగ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. తండ్రి నుంచి సపోర్ట్ ఉంది. అలాగే తీర్థయాత్రలు, విదేశ ప్రయాణం అనేది కూడా చేయడానికి అనువైన కాలం ఇది. 7వ స్థానంలో కేతు సంచారం వల్ల భాగస్వామ్యాల నుంచి ఎడబాటు, ఏవైతే బిజినెస్ పార్ట్నర్షిప్లు అవి ఒప్పందాలు అనేవి రద్దు అవుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తారు. మీరు కొంత ఈగో అనేది పక్కన పెట్టి పార్ట్నర్స్ తోటి మాట్లాడటం వల్ల ఈ ఇబ్బందులు అనేవి తగ్గుముఖం అనేది పడతాయి. ఇక 1వ స్థానంలో రాహు సంచారం వల్ల ప్రతి విషయంలోనూ తొందరపాటు అనేది పనిచేయదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా ఇబ్బందులకి గురవుతారు. ఈ రాహు మీ ఆలోచన శక్తిని, మీ శారీరక శక్తిని ప్రభావితం చేయటం వల్ల కొంత ఇబ్బందులకి, సరైన నిర్ణయాలు అనేది తీసుకోకపోవటం వల్ల కొంత ఇబ్బందులకి గురవుతారు మీరు. అలాగే శరీరానికి గాయాలయ్యే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. ఫుడ్ పాయిజన్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. సరైన ఆహారం అనేది తీసుకొని నిల్వగా ఉండే ఆహారాలను అవాయిడ్ చేయటం మంచిది. గతంలో మీరు చేసిన మంచి పనులు వక్రీకరించి అవి చెడ్డ పనులుగా ముద్ర వేయటం అనేది జరుగుతుంది. ఇక 2వ స్థానంలో శని భగవానుడు సంచారం వల్ల ఏలినాటి శని, ఇది మీకు లాస్ట్ స్టేజ్లో ఉంది. 7.5 ఏళ్ళు ఉంటుంది ఏలినాటి శని. ఆల్రెడీ 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2.5 ఏళ్ళు ఉంటుంది. ఇది 2వ స్థానంలో ఉంది కాబట్టి ఇది ధనాదాయం అనేది కొంత తగ్గిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనేది ఉండదు. వారి నుంచి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే చేసే ఉద్యోగంలో, వ్యాపారాల్లో, ఉండే నివాస స్థలాల్లో కూడా కొంత మార్పులు చేర్పులు అవకాశం ఉంది. వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ, కొత్త అవకాశాలు రావటం కానీ జరుగుతుంది. కొంత మానసికమైన ఒత్తిడి కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులకు కూడా మానసికమైన ప్రశాంతత కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. మీరు మరింత మంచి ఫలితాల కోసం నరసింహస్వామి ఆరాధన, దుర్గాదేవి సప్తశతి పారాయణం చేయటం వల్ల మంచి అభివృద్ధిమైన ఫలితాలు పొందుతారు. ఏదేమైనప్పటికీ ఈ గోచారం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడు మాత్రమే మీరు మరింత స్పష్టమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. ఆ పార్వతీ పరమేశ్వర దయ వల్ల మీరు ఈ సంవత్సరం మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.